వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండిపెండెంట్. వీళ్ళు మా రూమ్మేట్స్ అన్నమాట, నాకు అక్కలు. అయితే మ్యాటర్ ఏంటంటే నార్మల్గా యూకేకి వచ్చినప్పటి నుంచి అందరూ ఏం చెప్తారంటే తెలుగు వాళ్ళని ఎక్కువ నమ్మొద్దు, తెలుగు వాళ్ళని ఎక్కువ నమ్మొద్దు అని చెప్తారనమాట. అంటే ఏ విషయంలో నమ్మొద్దు నాకు అర్థం కాకపోయేది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు వర్క్ చేస్తాం కదా, వర్క్ దగ్గర ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి మాస్టర్స్ కోసం అని వచ్చి మాస్టర్స్ ఫినిష్ చేసి మాస్టర్స్ 1 year or 2 years కోర్స్ ఫినిష్ చేసినాక పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు కదా. ఆ బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు తెలుగు వాళ్ళని ఎట్లా వాడతారు, నార్మల్గా రిక్రూట్ చేసుకుంటారు కదా, వాళ్ళ బిజినెస్ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే యూజ్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట. ఎంతైనా మన తెలుగు వాళ్ళు కొంచెం అల్ట్రా కదా. సో అందరు చెప్తుండే నేను కొత్తగా వచ్చినప్పుడు తెలుగు వాళ్ళని ఎక్కువ నమ్మకు అని. ఎందుకు నమ్మొద్దు అనుకునేదాన్ని. సేమ్ ఆ ఇన్సిడెంట్ నా పక్కన ఒక అక్కకి జరిగిందనమాట. ఏంటి అంటే అక్కని వర్క్ చేయించుకున్నారు, అంటే ఒక బేకరీలో వర్క్ చేసింది అక్క. ఆ మేనేజర్ తెలుగువే అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా తెలుగువే. ఏమైంది అంటే వర్క్ చేసినారు, కొన్ని డేస్ చేయించుకున్న తర్వాత శాలరీ ఇవ్వలేదన్నమాట. శాలరీ ఇవ్వకపోతే వీళ్ళు స్టోర్ని వీళ్ళే మెయింటైన్ చేసేది. శాలరీ ఇవ్వట్లే అని చెప్పేసి స్టోర్ క్లోజ్ చేసుకున్నా కూడా మీరు చేసుకోండి మాకేం ఫరక్ పడదు అన్నట్టు మాట్లాడినారు. ఫైనల్గా అయితే శాలరీ ఇవ్వలేరు, ఇస్తాము అని చెప్పి డిలే చేసినారు, ఇవ్వలేరు. అక్కడ రిజైన్ కూడా చేసేసింది. సో అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆమెతోనే తెలుసుకుందాం. చెప్పక్క ఏమైంది అసలు, నువ్వు ఎప్పుడు జాయిన్ అయినావు? నేను అక్టోబర్లో జాయిన్ అయినాను. ఫస్ట్ నాకు రిఫరెన్స్ వల్ల వచ్చింది ఇది. వెళ్ళిన తెలిసిన వాళ్ళ రిఫరెన్స్, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అలా వెళ్ళాను. ఇంటర్వ్యూ తీసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ గురించి నార్మల్గా అడిగారు, ఏం చేసావు, ఏం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అంటే ఏం కోర్స్ తీసుకుంటున్నావు, అదొకటే కూడా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కూడా అడిగారు అనమాట. అంటే మమ్మీ ఏం చేస్తుంది, డాడీ ఏం చేస్తారు, లోన్ ఉందా, అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా నార్మల్ అయితే ఇక్కడ. కానీ అవన్నీ అడిగారు. అప్పుడు నాకు అంత ఐడియా లేదు కాబట్టి నార్మల్ చెప్తాం కదా, అంటే ఫ్యూచర్లో నీకు ఇక్కడే అంటే సెటిల్ కావాలని ఉందా, బిజినెస్ కానీ ఇక్కడ అని అవి కూడా అడిగారు అదంతా. సో ఒక 3 hours ఇంటర్వ్యూ జరిగింది. 3 hours అంటే జాబ్ ఏంటి అక్క, లైక్ రెస్టారెంట్, సూపర్ మార్కెట్, బేకరీ అట్లా ఏంటి ఆ జాబ్ ఏంటి? అది బేకరీలో ఫ్రంట్ హౌస్ అనమాట, అది జస్ట్ పార్ట్ టైం లాగా. ఓకే. ఎప్పుడు జాయిన్ అయినావు? జాయిన్ అయినప్పుడు అక్టోబర్లో జాయిన్ అయ్యాను. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు డైరెక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. చేశాక చూసి నచ్చితే ఓకే చేస్తుంది అని చేయగలిగితే తీసుకుంటాము. 1 weekకి డబ్బులు మనీ కూడా 1 week ట్రైనింగ్కి ట్రయల్ షిఫ్ట్కి పే చేస్తారు కదా, నార్మల్గా పే చేస్తామని చెప్పారు. కానీ 1 week అలాగే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఓకే జాయిన్ కమ్మని చెప్పారు. ఆ తర్వాత నేను అక్టోబర్ 18th జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఆఫీస్కి 1 month తర్వాత మాట్లాడేటప్పుడే 1 month శాలరీ ఇంత అన్నట్టు మాట్లాడారు. అంటే అవర్లీ ఇంతనా అన్నట్టు ఏం చెప్పలేదు. ఇక్కడ ఎన్ఐ జాబ్స్ అయితే పర్ అవర్ కి ఇంత అని ఉంటుంది, అట్లా కాకుండా మంత్లీ ఇంత ఇస్తాము అని చెప్పి మాట్లాడారు, అవర్లీ కాకుండా. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మంత్లీ బట్టి ఎంత ఇస్తారు అని చెప్పి అవర్లీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత 1 month అయ్యాక శాలరీ గురించి అడిగితే వీళ్ళు పే స్లిప్స్ జనరేట్ చేయడము అలాంటివి, యాప్ లాగిన్ డీటెయిల్స్ నాకు ఇవ్వడమే కొంచెం లేట్గా ఇచ్చారనమాట. అంటే 1 month నార్మల్గా జాయిన్ అయినా నెక్స్ట్ డేనే మనకు అగ్రిమెంట్ కానీ ఇది కానీ వస్తుంది కదా, అంటే లాగిన్ డీటెయిల్స్ ఇది అని చెప్పి. సో నాకు అలా ఏం రాలేదు. తర్వాత అంటే నేను శాలరీ అడగడానికి వెళ్ళినప్పుడు పే స్లిప్ ఇంకా జనరేట్ కావలేదు, అయ్యాక ఇస్తాము అని చెప్పి అలా 1 month ఇవ్వలేదు. అట్లా అంటే నీకు ఒక్కదానికేనా నువ్వు తెలుగు అమ్మాయి నీకు ఒక్కదానికి అట్లా చేసినారా, వేరే వాళ్ళకి కూడా? అందరికి ఫస్ట్ నాకు జాయిన్ అయినప్పుడు నాకు తెలియదు అసలు, అంటే వీళ్ళందరూ ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి. నార్మల్గా శాలరీ గురించి ఎవరు ఒక్కరి నుంచి ఒకరు నార్మల్ మాట్లాడుకోరు. నాకు శాలరీ వచ్చే టైంకి వాళ్ళు ఇలా చేసేసరికి ఏంటి పే స్లిప్ ఇంకా జనరేట్ అవ్వకపోవడం ఏంటి, లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడం ఏంటి, క్లాక్ అవుట్ కూడా లాగిన్ డీటెయిల్స్ కావాలి కాబట్టి అవి కూడా లేట్ చేశారు అనమాట. అంటే నార్మల్గా వాళ్ళే నోట్ చేసుకోవడం అట్లా 1 month అట్లా చేశారు పే స్లిప్స్ కోసం అని, లాగిన్ డీటెయిల్స్ అని చెప్పి అలా. తర్వాత నేను కొలీగ్స్ తోటి అడుగుతుంటే అంటే ఏంటి ఇట్లా శాలరీ గురించి అడుగుతాను అంటే వాళ్ళు తెలుగు వాళ్ళే, అందరు తెలుగు వాళ్ళే, హైర్ చేసుకోవడం అందరు తెలుగు. నెక్స్ట్ మంత్ 2nd month ఏం చేశారు, ఇంకా శాలరీ రాలేదు, అక్టోబర్ది నవంబర్ది రాలేదు అని డిసెంబర్లో అడిగితే మేము కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాం, సో దానికి అయిపోతున్నాయి డబ్బులు, ఇప్పుడు మా దగ్గర లేవు, ఇచ్చే పరిస్థితి కాదు, సేల్స్ కూడా ఎక్కువ జరగట్లేదు అని చెప్పి డిసెంబర్ కూడా అట్లా చేశారనమాట. అంటే వాళ్ళు స్టోర్స్ ఓపెన్ చేసుకొని మీకు శాలరీ అప్తే మనం ఇక్కడ రూమ్ రెంట్స్ మెయింటెనెన్స్. అదే స్టూడెంట్ని నేను ఇట్లా అన్నాక వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎంత అడిగినా ఏం చేసినా అసలు వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఉండకపోయేది. అసలు సీఈఓని అడిగినా వాళ్ళు అసలు రిప్లై ఇవ్వరు. ఫస్ట్ స్టోర్ మేనేజర్ ని శాలరీ అడిగితే ఇవ్వకపోతే డైరెక్ట్ సీఈఓ దగ్గరికి కాంటాక్ట్ అయ్యాను. డైరెక్ట్ గా మనం ఎవరైతే హైర్ చేసుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ రెస్పాన్స్ ఇవ్వకపోతే మనం దానిపైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం కాబట్టి నేను కూడా అలాగే అడిగాను. కొలీగ్స్ వాళ్ళ ద్వారా
ఉన్నారా ఇట్లా కనుక్కొని ఎవరిని అడగాలి అని చెప్పి తెలుసుకొని మెసేజ్ చేసి అడిగితే మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు శాలరీ, మా డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఈ టీం దగ్గర ఉంటుంది, సో వాళ్ళని అడగండి అని చెప్పి అన్నారు. CEO అన్నారు. CEO ఆయన కూడా వెళ్తుంటే తెలుగేనా? తెలుగు, CEO? CEO కూడా తెలుగే. అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, దాంట్లో Okay. ఒక పార్ట్నర్ మాత్రం ఇక్కడ అతను ఓకే. బ్రిటిష్ అతను కూడా అసలు లేదు అంటే నేను ఏం చేయలేను అనే అంటాడు తను కూడా. సో ఇప్పుడు చేతిలో ఆబ్వియస్గా మెజారిటీ తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళ చేతిలోనే ఉంటది స్టోర్ అనేది అంత కంపెనీ అనేది. అతను కూడా ఏం చేయలేడు, సేల్స్ లేవు అని చెప్పి. అతను ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ శాలరీ ఇంకెప్పటి వరకు పడలేదు అని అంటే వాళ్ళ శాలరీ ఒక 3-4 months శాలరీ కూడా వాళ్ళు అట్లా హోల్డ్ లో పెట్టారు అనమాట. సో కొంతమంది స్పాన్సర్షిప్ మీద కూడా ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇక వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఇరికిపోయినట్టే, వాళ్ళ దగ్గర కూడా శాలరీ రాదు. వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళు 5 years స్పాన్సర్ ఇస్తారు వాళ్ళే, అదే కంపెనీ వాళ్ళు 5 years స్పాన్సర్, గవర్నమెంట్ డబుల్ ఇప్పుడు నువ్వంటే నేను నార్మల్ పార్ట్ టైమ్ ఫ్రెండ్ పార్ట్ టైం నార్మల్ శాలరీ అయిపోతే నువ్వు డ్రాప్ అవ్వని వెళ్ళిపోతారు. ఉంటుంది. వాళ్ళకి అట్లా ఉండాలి. లేదు. ఇప్పుడు వాళ్ళు చచ్చిన శాలరీ అయిపోయినా చేయాలి. 5 years ఉండాల్సిందే. చేయాలి. Okay. వాళ్ళకి వీసా వాడు ఇస్తున్నప్పుడు 5 years చేయాలి. Okay. శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు ఉంటారు. మన స్టూడెంట్స్ అయితే అంటే నాలాగా పార్ట్ టైం చేసే వాళ్ళైతే కుదరదు కదా, అంటే నేను ఎన్నో కట్టుకోవాల్సి ఉంటుంది, ఫీ కట్టుకోవాల్సి ఉంటుంది, రెంట్ కట్టుకోవడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఖర్చులు. సో ఈ విషయమే నేను చెప్పాను, అర్థం చేసుకోండి ఇది నా పరిస్థితికి అని చెప్పి. ఒక్కొక్కసారి నాకు ఛార్జెస్ లేవు అని చెప్పి నేను స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టాను, ఇట్లా మైనస్ బ్యాంక్ అని బ్యాలెన్స్ చెప్పి. లేవు అని చెప్పి ఒక్క రోజు వెళ్ళు నెక్స్ట్ డే వేస్తా అని అనేవాళ్ళు. నెక్స్ట్ డే కూడా వేస్తుండే కాదు. అసలు డిసెంబర్లో ఇప్పుడు సీజన్ అప్పుడు 25th అంటే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ అప్పుడు ఎక్కువ జరుగుతాయి కాబట్టి అప్పుడు సేల్స్ అయితే అయినాయి కాబట్టి అప్పుడు నెక్స్ట్ జాన్ లో శాలరీ ఇచ్చారు అనమాట. అంటే అది కూడా ఫస్ట్ మంత్ శాలరీ అక్టోబర్ ఒక మంత్ half. మొత్తం ఇచ్చినారు. హాఫ్ ఇచ్చారు. ఓకే. హాఫ్ ఇచ్చారు, తర్వాత మిగతాది నెక్స్ట్ ఇస్తాము అన్నట్టు ఇట్లా. కానీ క్లియర్ గా మాత్రం ఎప్పుడు ఏ మంత్ శాలరీ కూడా క్లియర్ గా ఇవ్వలేదు ఎప్పటి వరకు అయితే. మీతో పాటు ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. ఫైనల్ గా ఏమైంది? ఎన్ని మంత్స్ చేస్తున్నారు దాన్ని? ఇప్పుడు చేస్తున్నారా రైట్ నౌ? లేదు, రిజైన్ చేసేసాను నేను. అంటే నేను నాకు ఇన్ని రోజులు ఆగింది, నాకు కావాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, ఏం లేదు అనేసరికి నేను రిజైన్ చేసేస్తాను, నేను చేయను, నాకు ఇప్పటివరకు చేసిన వాళ్ళకి అయితే నాకు శాలరీ ఇవ్వండి అని అంటే ఆఫీషియల్గా రిజైన్ చేస్తున్నట్టు మీరు మెయిల్ పెడితే మీరు అప్పుడు ఇస్తామని అన్నారు. నేను ఇంకా ఆఫీషియల్గా పెట్టలేదు, మీకు క్లియర్ చేస్తేనే నేను ఆఫీషియల్గా పెడతా మెయిల్, లేకపోతే అప్పటి వరకు నేను పెట్టాను అని చెప్పి నేను అన్నాను. ఇప్పుడైతే వెళ్ళట్లేదు. స్టోర్ క్లోజ్ చేశాను మధ్యలో, నాకు శాలరీ ఇస్తే నేను ఓపెన్ చేస్తాను అని చెప్పి. కానీ 2 days క్లోజ్ చేసినా కానీ నాకు ఏం లాస్ ఉండదు. క్లోజ్ చేస్తారు. ఓపెనింగ్ క్లోజింగ్ నేనే కాబట్టి Keys కూడా నా దగ్గరే ఓపెనింగ్ క్లోజింగ్ మీదే కాబట్టి ఇంకా శాలరీ ఇస్తలేరు అని చెప్పేసి మీరు స్టోర్ అసలు ఓపెన్ చేయలేదు. క్లోజ్ చేసేసాను నేను. వాళ్ళు ఏమన్నారు మరి? అప్పుడు ఇచ్చినారా లేదు, శాలరీ? అప్పుడు అసలు నేను క్లోజ్ చేసినందుకు అసలు ఎందుకు ఓపెన్ చేయలేదు అని చెప్పి నాకు అసలు కాల్ కూడా రాలేదు. ఫస్ట్ డే, సెకండ్ డే, 2 days నాకు అంటే ఫస్ట్ మొత్తం ఇంకా అది క్లోజ్ ఉంది. క్లోజ్ ఉంది. 2 days క్లోజ్ ఉంది. అసలు మీకు ఏం ఎవరి దగ్గర నుంచి అసలు ఎందుకు ఓపెన్ చేయలేదు ఏంటి అనే లాగ్ కూడా అసలు ఎవరు అడగలేదు. అసలు వాళ్ళు లాస్ కదా మరి. లాస్. 3rd day రోజు ఏమైంది, నాకు వాళ్ళు ఇచ్చి వాళ్ళే మెసేజ్ చేశారు, ఈ శాలరీ ఇస్తాను నేను, ఇంత హాఫ్ శాలరీ ఇస్తాను, నెక్స్ట్ ఈ వీక్ లో అంటే నెక్స్ట్ వీక్ వెనస్డే వరకు ఇస్తాను అని చెప్పారు. అని చెప్తే నేను అట్లా కుదరదు, నేను మొత్తం ఇస్తాను, నేను వస్తా, లేకపోతే నేను రాను క్లోజ్ చేసినాక కూడా మొత్తం ఇస్తా అని చెప్పలేదు, హాఫ్ అనే అని చెప్పారు. ఇట్లా మేము లాస్ లో ఉన్నాము అది అని చెప్పి. అయితే మాకేం లాస్ కాదు, 2 days స్టోర్ మూసుకొని ఉన్నంత మాత్రం మాకేం లాస్ కాదు, మీరు అట్లా చేసినంత మాత్రం మీకు శాలరీ ఇస్తాము అని అనుకోకండి అని చెప్పి అన్నారు. అంటే నాకు అప్పటికే ఇవ్వము అన్నట్టు, అంటే కరెక్ట్ టైంకి అయితే కుదరదు ఏది అని చెప్పి. సరే నేను రిజైన్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో మాట ఏమన్నారు, నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఇంత చేస్తే మంత్లీ సేల్, వీక్లీ సేల్ ఇంత చేస్తే అప్పుడు మీకు కరెక్ట్ టైంకి శాలరీ పడుతుంది. ఒకవేళ అంత ఆ సేల్ అంటే మా టార్గెట్ రీచ్ కాకపోతే అసలు శాలరీ ఇవ్వము, ఫ్రీగా చేసినట్టు అట్లా అని చెప్పి అన్నారు. సో నేను అన్నా ఓకే నేను చెయ్యను, అట్లయితే ఇప్పుడే వాళ్ళు నార్మల్గా ఉన్నా అని ఇవ్వట్లేదు, ఇంకా టార్గెట్ పెడితే ఇస్తారా, నేను చేయను, రిజైన్ చేసేస్తాను నేను, నాకు వద్దు, నాకు శాలరీ ఇచ్చేసాడు, నేను అఫీషియల్గా మెయిల్ చేస్తా వాళ్ళకి అని చెప్పేసాను. ఫైనల్ ఇంకా రిజైన్ చేసినాక కూడా ఎందుకు చేస్తున్నాను అసలు ఎవరు అడగలేదు. అసలు ఇప్పుడు నాకు అసలు ఒక దగ్గర నుంచి కాల్ కూడా రాలేదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? లేదు, నా దగ్గర లేదు, ఇచ్చేసాను నేను. మళ్ళీ ఎవరైతే ఇప్పుడు నన్ను ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అంతా. మిగతా CEO అసలు ఎందుకు చేశారు ఏంటి అనే రీజన్ అసలు ఎవరికి లేదు. అసలు మేనేజ్మెంట్ మొత్తం కేర్లెస్. అంటే మధ్యలో లోన్ ఉందా అని అవన్నీ అడిగినారు అన్నారు. అడిగినారు ఇంటర్వ్యూ అప్పుడు వాళ్ళ స్టూడెంట్ ని హైర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ మెయిన్ రూల్ అని ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ లోన్ మీద ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకోవడం అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అనమాట.
వాళ్ళకి సో పని ఇది చేసే వాళ్ళు కావాలి కావాలి. స్టూడెంట్స్ ఎందుకు అని. అంటే స్టూడెంట్ ఎవరికైతే తప్పదు మనీ కోసం చెయ్యాలి అని ఓకే, అనుకునే ఇప్పుడు మనం వాళ్ళ లోన్ మీదనే వచ్చినాము అంటే ఏ పనైనా చేస్తాం, ఎంతైనా మనం డబ్బులు కావాలి చేస్తాం కాబట్టి. వచ్చినట్టు మళ్ళీ- కాబట్టి వాళ్ళని రిక్రూట్ మళ్ళీ చేసుకుంటాం. స్టూడెంట్ లోన్ ఉన్న వాళ్ళని వీక్ తీసుకోవడం. ఉన్న వాళ్ళని Weak గా, వాళ్ళు చూసి అట్లా. చేసుకునే వాళ్ళు వాళ్ళు తప్పదు ఎట్లయినా ఇదే చేస్తారు. ఉంది జాబ్ అన్నట్టు చేసే వాళ్ళతోటి పని చేపించుకొని ఇలా డబ్బులు ఇవ్వకుండా ఇస్తాం అన్నట్టు. అంటే మొత్తానికి ఇస్తారు, కాకపోతే చాలా లేటుగా ఇస్తారు. మనం ఒకవేళ అడిగితే అది కూడా, ఒకవేళ అడగకపోతే అది అటే ఇప్పుడు ఇస్తారు అన్న క్లారిటీ కూడా లేదు కదా, లేదు, అసలు ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇప్పుడు మీకు శాలరీ ఇవ్వలేదు. ఇవ్వలేరు, అందుకే మీరు రిజైన్ చేసినారు కదా. వాళ్ళు ఆల్రెడీ చెప్పేసినారు, స్టోర్ క్లోజ్ చేసినా కూడా మీరు చేసుకుంటే చేసుకోండి, మాకేం ఫరక్ పడదు అన్నట్టు చెప్పేసినారు. అంటే ఇక్కడ ఎట్లుంది అంటే ఇండియన్ వాళ్ళ మెంటాలిటీ తెలుస్తుంది, వాళ్ళు ఎంత ఎమర్జెన్సీలు ఉన్నారు అని తెలుస్తుంది. మనం లోన్ పైన వస్తున్నాం కాబట్టి అయితే లోన్ మీదనే వస్తాం కదా, అందుకే వాళ్ళు ముందే అడుగుతున్నారు ఇంటర్వ్యూ అప్పుడు, మీరు లోన్తో వచ్చినారా, లోన్ ఉందా అని అడిగి లోన్ ఉంది అంటేనే తీసుకుంటున్నారు. స్టూడెంట్స్ అయ్యి ఉండి లోన్ ఉంది అంటే అసలు వాళ్ళు వదులుకోవట్లేదు అనమాట. అట్లా తీసుకుంటే ఎందుకు అంటే లోన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత వర్క్ ఇచ్చినా మనం చేస్తాము. ఒకవేళ శాలరీ ఇవ్వకుండా డిలే చేసినా ఎప్పటికో ఒకప్పటికి మనకు వస్తాయి కదా మన పైసలు అన్న నమ్మకంతో మనం చేస్తాము. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే చేపించుకొని శాలరీ డిలే చేసి శాలరీ ఎగ్గొడదామనేసి వాళ్ళ ప్లాన్. అంతేనా? అంతే. ఇప్పుడు దీన్ని బట్టి అయితే అట్లే అర్థమవుతుంది ఈ స్టోర్ వాళ్ళ ప్లాన్ అదా కాదా అనేది మ్యాటర్ కాదు, వీళ్ళది అదే అని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ అలా బేసిక్గా ఉంటాయి ఇక్కడ. తెలుగు వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తే తెలుగు వాళ్ళకి శత్రువులు అన్నట్టు ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఈ స్టోరీకి ఇంత వచ్చేది ఒకప్పుడు, మీరు జాయిన్ కాక ముందు, నేను జాయిన్ కాక ముందు ఇంత వచ్చేది నాకు. మెంటల్ ఈ ప్రెషర్ దానికి, మళ్ళీ దానికి కూడా. సో నువ్వు వచ్చినప్పటి Work నుంచి చేయమని, నువ్వు ఇంత వచ్చినప్పటి నుంచి ఇంత అవుతుంది, ఇంత టార్గెట్ కావాల్సింది ఇంత అవుతుంది అని చెప్పి నాకు మళ్ళీ నేను శాలరీ అడిగే టైంకే మళ్ళీ నా మీద లేని కంప్లైంట్. ఓకే, December శాలరీ లో ఇవ్వట్లేదని కావాలి. మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేసి అట్లా. చేస్తే వాళ్ళు రిటర్న్ కంప్లైంట్స్ లాగా శాలరీ అడిగే టైంకి అట్లా మెంటల్ అట్లా ప్రెషర్ చేస్తారు పెట్టారు. అన్నమాట. దీని వల్ల మీకు ఏం ఎక్స్పీరియన్స్ అయింది అంటే నార్మల్గా చూసే వాళ్ళకి వ్యూవర్స్ కి ఏం చెప్తారు? నేను వచ్చినప్పుడు అయితే చాలా మంది చెప్పినారు, ఇప్పుడు మీరు కూడా తెలుగు వాళ్ళని ఎక్కువ నమ్మకరా అని చెప్పినారు కదా చాలాసార్లు. నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు నమ్మొద్దు, ఏ విషయంలో నమ్మొద్దు అని అర్థం కాలేదు. ఇప్పుడు నీకు ఇట్లా అయినప్పటి నుంచి ఓకే, ఇట్లా మన మెంటాలిటీ ఏంది, మన అవసరం ఏంది అంతా వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది మనలోనే కాబట్టి మనం అనుకొని మనం పోతే వాళ్ళు ఇలా అన్నమాట, వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి చూసి తెలుసు. ఇక వీళ్ళ సిచ్యువేషన్ వాడుకోవచ్చు అని చెప్పి ఆ సిచ్యువేషన్ వాడుకొని మనం సైడ్ అట్లా. చేసేస్తారు మెల్లగా డబ్బుల గురించి. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంత తెలుసు, మనం ఏ లోన్ మీద వచ్చాము ఎలా ఉంటుంది అక్కడ నుంచి మన సిచ్యువేషన్ అన్ని తెలుసు కాబట్టి అన్నీ అట్లా చేస్తారు అన్నమాట. ఇట్లా అమ్మో ఇంత ఇప్పుడు ఫైనల్గా అయితే మానేసినావా ఇంకా? మానేసాను. ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్ వచ్చిందా మరి? వెతుకుతున్నా ఇంకా లాస్ట్ మంత్ మానేసాను, వెతుకుతున్నా ఇంకా. ఇట్లా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఏం చెప్తారు ఇప్పుడు? మన వాళ్ళు నమ్మొద్దు. పర్సనల్గా నేను లైవ్లో చూసిన కాబట్టి ఇప్పుడు అక్కడ ముందుకు తీసుకొని చెప్పిన, నార్మల్గా యూకేలో తెలుగు బిజినెస్ ఇట్లుంటుంది అందరూ అని కాదు, కొందరు ఇట్లుంటారు అని చెప్తున్నాం అనమాట. తెలుగు వాళ్ళే అని కాదు, నేను చేసినప్పుడు టర్కిష్ రెస్టారెంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ నడిచింది. వాళ్ళు ఇంకా నాకు శాలరీ ఇవ్వాలి, ఇప్పటివరకు ఇలా 1 year అవుతుంది ఇప్పటివరకు నాకు శాలరీ. ఇండియాలో ఉన్న వాళ్ళు అనుకుంటారు మంచి వాళ్ళకి యూకే వేరు జాబ్ చేసుకుంటున్నారు అనుకుంటారు, కానీ ఇక్కడ వచ్చి ఆ కంపెనీ వాళ్ళతో పడే తిప్పలు, పని దగ్గర పడే తిప్పలు అయితే ఎవరికి తెలియదు. మంచి పైసలు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి అనుకుంటారు, అసలు లక్షలు కాదు వేలు, వచ్చే వేలు ఇక్కడ కూడా సరిపో ఉండడానికి. రెంట్ అని bills మ్మ్. అని, చాలా travelling స్ట్రగుల్స్ ఉంటాయి అసలు. అక్కడికన్నా ఇక్కడ ఇంకా కష్టాలు ఉంటాయి, కాకపోతే మనం ఇక్కడ ఉంటారుగా పోరాడాలన్నమాట. తక్కువ టైంలో మనీ అర్న్ చేసుకుంటామేమో కానీ ప్రాబ్లమ్స్ అయితే ఇన్ని ఉంటాయి, అన్నిటిని ఫేస్ చేసుకోవాలి. అసలు ఎక్కడ ఈజీగా మనీ అసలు రాదు. పొద్దున లేసి రెడీ అయ్యి వెళ్ళి మళ్ళీ నైట్ ఎప్పుడో వచ్చి అప్పుడు ఫ్రీగా work అసలు చేసి. అప్పుడు నాకు జాబ్ లేదు, పార్ట్ టైం లేదు. కొత్తగా వచ్చినప్పుడు అయితే నేను మార్నింగ్ లేచినప్పుడు ఇట్లా శుభోదయం అన్నట్టు చూసినా అంటే పండుకునేటప్పుడు చూసేదాన్ని ఇవని అట్లా పోయేది. లాస్ట్కి వస్తే ఇప్పుడు అసలు ఆడు పైసలు వేయకుండా అట్లా చేసేసి. ఓకే గైస్, అయితే ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే ఎవరిని నమ్మొద్దు, అంతే. ఎవరిని నమ్మొద్దు ఎవరిని అంతే. నమ్మొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడైనా జాబ్ వచ్చిందంటే కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి ముందే. ఇప్పుడు మన రెస్టారెంటే కానీ, సూపర్ మార్కెటే కానీ, బేకరీయే కానీ, ఏదైనా ఆఫ్ లైసెన్సే కానీ అసలు ఏంది దాని ముందు కథ అనేది కొంచెం మనకు ఆబ్వియస్లీ మనకు తెలియదు అనుకోండి, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. తెలుసుకోవడానికి కొంచెం ట్రై చేస్తే బెటర్ Better. కదా. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇట్లా. చెక్ చేస్తే బెటర్. తినకు కూడా అట్లా ఎక్స్ప్రెస్ ఇప్పటికి రాలేదు, డబ్బులు రాలేదు. ఇంకా రాలేదు. ఏం నీకేంటి? 1 year అవుతుందా? మేకి 1 year అవుద్ది. ఏం అదేంటి? సేమ్ ఒక టర్కిష్ రెస్టారెంట్లో వర్క్ చేసేదాన్ని మాంచెస్టర్లో ఉన్నప్పుడు. అదంటే అంటే నేను షిఫ్ట్ అయిపోతున్నాను అంటే నా కోర్స్ అయిపోయింది అని ఓనర్కి చెప్పి ఓనర్ ఓకే అంటేనే వేరే వాళ్ళని పెట్టి పక్కకొచ్చా. రీప్లేస్ చేసి వాళ్ళని పక్కకు వచ్చాక ఏమన్నాడు, 1 weekలో నీకు మొత్తం నీ పేమెంట్ ఎంతైతే ఉందో అంత మొత్తం పేమెంట్ ఇస్తాను అని అన్నాడు. సరే 1 year అయింది, కాల్ చేశారు, లిఫ్ట్ చేయలే. కాల్ చేసి లిఫ్ట్ చేయలే. నెక్స్ట్ 1 week తర్వాత మళ్ళీ కాల్ చేశా,
అప్పుడు లిఫ్ట్ చేసి ఇప్పుడు పంపిస్తా నెక్స్ట్ 2 వీక్స్లో పంపిస్తా అన్నాడు. ఇప్పటి వరకు కాలేదు. ఈ ఇయర్ మేకి 1 year అవుద్ది. ఇప్పటి వరకు ₹1 లేదు. ఇప్పటివరకు ఆయన దగ్గర రెస్పాన్స్ ఎంత వరకు రావాలి? 800 pounds రావాలి. 800 అంటే 80,000. మీకు ఇప్పుడు మీకు ఎంత రావాలి అక్కడ? 1200 అంటే 1,20,000. ఇక్కడ వచ్చి లక్షలు వచ్చేది లేదు, లక్షలు పోయేదే ఉంది. అట్లా ఎప్పుడు వస్తాయి ఎన్నో. ఇంకొకటి ఈ అక్క మామూలుగా జాయిన్ అయ్యి అప్పుడు శాలరీ మాట్లాడుకుంది అని చెప్పినాం కదా. మాట్లాడుకున్న శాలరీకి నార్మల్గా అయితే లీగల్ జాబ్కి పర్ అవర్ 11 pounds అయితే అక్క క్యాలిక్యులేషన్ ప్రకారం అవర్కి 5 pounds కూడా రాలేదు. అయినా కూడా జాబ్స్ లేవు కాబట్టి సిచ్యువేషన్ డిమాండ్ చేసి చేసింది. నా అప్పుడు ఎట్లుండే అనమాట, ఫస్ట్ రెంట్ కట్టుకోవాలి. సో ఇంట్లో నుంచి అడగకుండా ఉండాలంటే నేను వేరే జాబ్ దొరికేంత వరకు టెంపరీగా చేద్దాము అన్నట్టే ఉండే అనమాట. సో అట్లా జాయిన్ అయినా తర్వాత వాళ్ళు ఇలా చేసి అసలు 1 month రెంట్ కట్టడానికి కానీ కనీసం గ్రాసరీస్ కూడా మనీ లేకుండే అసలు నా దగ్గర. చాలా ఇబ్బంది అయింది. ఏ ఆప్షన్ లేక ఇది చేద్దామని ఈమెళ్తే వాళ్ళు కూడా ఈమెకి ఏ ఆప్షన్ లేదని దాన్నే యూజ్ చేసుకొని రిటర్న్ లో గేమ్ ప్లే చేస్తారు. అప్పుడు అది అడిగారు అన్న, స్టూడెంట్ లోనా. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే లోన్ తో వచ్చినాం కాబట్టి మనం లోన్ తప్పదు అన్నట్టు చేసుకొని కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవడం అంతే ఫ్రెండ్స్. నమ్మకండి ఫ్రెండ్స్, మోసం చేస్తారు ఫ్రెండ్స్. ఏమనలేము, ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మకండి, నమ్మి జాయిన్ కాకండి. ఎక్కడ జాయిన్ అయినా సరే కొంచెం చూసుకోండి అసలు ఎక్కడ జాయిన్ అయ్యే కంపెనీ, రెస్టారెంట్ అయినా, బార్ అయినా, పబ్ అయినా, షాప్స్ అయినా కొంచెం దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ట్రై చేసి జాయిన్ అవ్వండి. ఓకే గైస్, టాటా, సీ యూ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూకేలో ఎవరైనా రావాలనుకుంటున్నా వాళ్ళ మైండ్ ఫస్ట్ సెట్ చేసి పెట్టుకోవాలి కదా. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, అంటే మైండ్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా అన్నిటికీ, అందుకోసమని. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డిపెండెంట్ టు ఇండిపెండెంట్. బాయ్.